Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. Today we are going to learn about the daily usage English vocabulary. Let's get started. First one, మధ్యలో లేదా మధ్యన. మధ్యలో లేదా మధ్యన అంటే between. ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇద్దరి మధ్యలోకి రాకు లేదా మా మధ్యకు రాకు. మా ఇద్దరి మధ్యలోకి రాకు లేదా మా మధ్యకు రాకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డోంట్ కమ్ బిట్వీన్ అస్. డోంట్ కమ్ బిట్వీన్ అస్. నెక్స్ట్ వన్, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లప్పుడు గుర్తుంచుకో. మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా ఎల్లప్పుడు గుర్తుంచుకో అని. అలా ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆల్వేస్ రిమెంబర్. నెక్స్ట్ వన్, ముందు అంటే బిఫోర్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షాపింగ్ కి వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. షాపింగ్ కి వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సే ఏ వర్డ్ బిఫోర్ గోయింగ్ షాపింగ్. సే ఏ వర్డ్ బిఫోర్ గోయింగ్ షాపింగ్. నెక్స్ట్ వన్, తరువాత అంటే ఆఫ్టర్ లేదా లేటర్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, తరువాత చెప్పి ఏం లాభం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సేయింగ్ ఇట్ లేటర్ లేదా వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సేయింగ్ ఇట్ లేటర్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సేయింగ్ ఇట్ లేటర్ లేదా వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సేయింగ్ ఇట్ లేటర్. నెక్స్ట్ వన్, వెనుకడుగు అంటే బ్యాక్ స్టెప్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెనుకడుగు వేయకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ బ్యాక్ స్టెప్. నెక్స్ట్ వన్, కానీ అంటే బట్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కానీ అలా చేయకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే బట్ డోంట్ డూ ఇట్ లైక్ దట్. నెక్స్ట్ వన్, ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. నెక్స్ట్ వన్, ఎవరికి అంటే టు హూమ్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరికి ఇవ్వాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే టు హూమ్ డూ ఐ హ్యావ్ టు గివ్. నెక్స్ట్ వన్, ఉంటే లేదా అయితే అంటే ఇఫ్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పరీక్షలో పాస్ అయితే పార్టీ ఇస్తా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ పాస్ ద ఎగ్జామ్ ఐ విల్ గివ్ యూ ఏ పార్టీ. నెక్స్ట్ వన్, ఇంకా అంటే యట్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పని ఇంకా పూర్తి కాలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ద వర్క్ ఈస్ నాట్ డన్ ఎట్. నెక్స్ట్ వన్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.